సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. పెళ్లి చూపుల కథలు 2 ఈ శీర్షికలో రెండవ కథ అన్నమాట. మరి ఇప్పుడు ఈ కథ పేరు రివర్స్ పెళ్లి చూపులు. మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా, ఏం జరుగుతుందో చూడ్డానికి. అయిందా తయారవడం? వసుంధర హడావిడిగా సమీర ఉన్న గదిలోకి వచ్చి ప్రశ్నించింది. అబ్బబ్బా, ఏమిటమ్మా అంత తొందర పెట్టేస్తావు? కాస్తంత విసుగును వ్యక్తపరుస్తూ ప్రత్యేకంగా వేసుకున్న జడని మరోసారి అటు ఇటు తిరిగి అద్దంలో చూసుకుంటూ అంది సమీర. తొందర పెట్టేస్తున్నానా? వాళ్ళకి మనం వస్తామని చెప్పిన టైంకి ఇంకా 10 నిమిషాలు ఉందంతే. ఇక్కడి నుంచి కారులో వెళ్ళటానికే అరగంట పడుతుంది. వస్తామని చెప్పిన వేళకి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మీ నాన్నగారు దుమ్ముదుమ్మలాడుతూ కూర్చున్నారు హాల్లో. వసుంధర తనకి కూడా వస్తున్న విసుగుని పైకి కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ అంది. మనం చెప్పిన టైంకి కాస్త లేట్ అయినా ఏం పర్వాలేదులే, కాస్తంత నిర్లక్ష్య ధోరణిలో అంది సమీర. అది గమనించిన వసుంధర సుకుమారంగా తన నుదుటి మీద కొట్టుకుంటూ అసహనంగా అంది. లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. ఇదేదో గొప్ప విజయం, స్త్రీ ఆధిక్యత అనుకుంటున్నావు. పద, నీకే తెలుస్తుంది వెళ్ళొచ్చాక. పాత పద్ధతులే మంచివని. నీ ఆగడాలకి, మొండితనానికి హద్దు లేకుండా పోతోంది. కూతురు నుదుటి మీద పడుతున్న 4-5 వెంట్రుకల్ని వెనక్కి తోసింది వసుంధర. అబ్బబ్బా, అవి అలాగే ఉండాలి అంటూ మళ్ళీ వాటిని నుదుటి మీదకి లాక్కుంది సమీర. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు ఈ ఫ్రెష్నెస్ ఉంటుందా? ఇదే మన ఇంట్లోనే పెళ్లి చూపులనుకో, ఇలా తయారై అలా ఫ్రెష్గా ఒక్క నిమిషంలో అబ్బాయి ముందుకు వచ్చి కూర్చోవచ్చు. సమీర నేర్చుకోబోయే పాఠంలో మొట్టమొదటి పాఠం ఇదేనన్నట్టు కూతురికేసి క్రీగంట చూస్తూ అంది వసుంధర. సరేలే, నువ్వు అప్పుడే పాఠాలు చెప్పేయటానికి తహతహలాడిపోతున్నావని అర్థమవుతోందిలే, సమీర అంది కాస్త వ్యంగ్యాన్ని జోడించి. ఇప్పుడేమిటి, ఎప్పుడో చెప్పాను పాఠాలు. నువ్వు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే కదా ఇంత కష్టపడి వెళ్తున్నాం. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, అందులోనూ మన ఈ ఆగడాలన్నిటికీ ఒప్పుకుంటున్నారు అంటే అబ్బాయి ఎలా ఉంటాడో వసుంధర ఆందోళనగా అంది. తల్లి అన్న మాటతో సమీర ఒక్క క్షణం నిశ్శబ్దం అయిపోయింది. అవును కదూ, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో. మామూలు పద్ధతిలో జరిగే పెళ్లి చూపులైతే ఈ పాటికి అబ్బాయి ఎలా ఉంటాడో తెలిసిపోయి ఉండేది. నాన్నగారు వాళ్ళని అమ్మాయిని చూసుకునేందుకు రమ్మని చెప్పడానికి వెళ్ళినప్పుడు అబ్బాయిని చూసి ఉండేవారు. అమ్మా, నీ సనుగుడి ఇంకా ఆపుతావా? అబ్బాయి బాగుండకపోతే వద్దని చెప్పేస్తాం, దానిలో ఏముంది అంది సమీర. ఏముందేమిటి, ఎలా ఉంటాడో అన్న టెన్షన్ని అప్పటిదాకా భరించాలా? తల్లి చెప్పింది నిజమే అనిపించింది సమీరకి. పైకి మాత్రం ఏం పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, సమీర పెళ్లి చూపులకి అబ్బాయిని చూడటానికి అబ్బాయి ఇంటికి తనే వెళ్తోంది. రివర్స్ పెళ్లి చూపులన్నమాట. ఈ మాట వింటుంటే మీకు మరీ ఇదేం చిత్రం? అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళటం ఏమిటి? ఈ కాల పిల్లలకి తెలియక ఏదో అంటారు, పెద్దవాళ్ళు వినేయడమేనా అని. కానీ కొంతమందికి చెప్పటం, వాళ్ళు వినటం అంటూ ఉండదు. అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రం అన్న పట్టుదలలోకి వెళ్తే ఇలాగే ఉంటాయి వ్యవహారాలు. మరి తప్పదుగా, పదండి, ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. కారు దిగి పెళ్ళికొడుకు ఇంటివైపు అడుగులు వేసింది సమీర తల్లిదండ్రులతో కలిసి. ఈ క్షణం వరకు తన గురించి, తన నడక గురించి తను చాలా చక్కగా నడుస్తానన్న అద్భుతమైన ఆలోచనలు ఉండేవి. ఇప్పుడేమిటి, తన అడుగులు కాస్తంత తడబడుతున్నట్టుగా, దాని సొబకు తగ్గిపోతున్నట్టుగా అలజడిగా అనిపిస్తోంది. తనని ఎవరో గమనిస్తున్నారన్న భావం తనని ఇటువంటి ఇబ్బందికి గురి చేస్తోందన్న విషయం ఆమెకి స్పష్టంగా అర్థం అయిపోతోంది. ఇంకొకరు మన కదలికల్ని పరిశీలిస్తున్నారన్న విషయం ఒక మనిషిని ఇంతగా ఇబ్బంది పెట్టగలదా? ఎవరో తనని గమనిస్తున్నారన్నప్పుడు కూడా ఒక కుర్చీలో కూర్చుని ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండదు. అప్పుడు మనసు లోపలే నిశ్శబ్దంగా ఇబ్బంది పడుతుంది. మహా అయితే కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు. మనస్సులోని ఇబ్బంది తన బాడీ లాంగ్వేజ్ని, శరీర కదలికల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది.
అప్రయత్నంగా తల్లి చేతిని పట్టుకుంది సమీర ఆ ఇంటి గడప దాటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు. తీరా లోపలికి వెళ్ళాక ఒక్క క్షణం ఆ ఇంటి గోడలన్నీ తనకి దగ్గరగా జరిగిపోతున్న ఒక చిత్రమైన భావన. అప్పటికే హాల్లో నలుగురు తనకేసి గుచ్చిగుచ్చి చూస్తూ నిలబడి ఉన్నారు. ఓ మాదిరి సైజులో ఉన్న హాలులో ఒక సోఫా సెట్టు, ఎదురుగా 2 కుర్చీలు. అక్కడ అబ్బాయి కూర్చుంటాడల్లే ఉంది. ఒక్క క్షణం సమీర పెదవుల మీదకి నవ్వు రాబోయి ఆగిపోయింది. ఆ మధ్య తనకి తన ఇంట్లో జరిగిన పెళ్లి చూపుల్లో ఇలాగే సోఫా సెట్కి ఎదురుగా తన కోసం కుర్చీ వేశారు. ఆలోచిస్తూ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చోబోతున్న తనని అక్కడే నిలబడి ఉన్న ఒక ఆవిడ, ఆహా అక్కడ కాదు ఇక్కడ కూర్చోమ్మా అంటూ పెద్ద సోఫాని చూపించింది. అక్కడ కూర్చుంటే అబ్బాయి కూర్చునే కుర్చీకి ఎదురుగా ఉన్నట్టుగా ఉంది. గమ్మత్తుగా ఎవరో మేధావులు చెప్పినట్టు కారు దిగినప్పటి నుంచి ప్రతి క్షణం తన అనుభవంలోకి వస్తున్నట్టుగా ఉంది సమీరకి. తన ఎరుకుతోనే ముందుకి కదిలి వెళ్తున్నట్టుగా ఉంది ప్రతి క్షణం. ఆ సోఫాలో కూర్చోబోతూ నువ్వు నా పక్కనే కూర్చో అన్నట్టుగా తల్లివైపు చూసింది సమీర. ఇప్పటిదాకా కూతురి కళ్ళల్లో ఎప్పుడూ చూడని ఒక రకమైన ఇబ్బంది ఏదో గమనించిన వసుంధర లోపలే నవ్వుకుంది. ఆయనెవరో చెప్పిన సోఫాలోనే కూర్చుంది సమీర. కూర్చున్న ఇదేమిటి, ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఉంది అనిపించింది ఆమెకి. తనేమనుకుంది, ఏర్పాటు చేసే ముందు అబ్బాయి పెళ్లి చూపులకి మహారాజులా వచ్చి కూర్చుంటాడు, అమ్మాయిని నఖశిఖ పర్యంతం చూసేస్తాడు, ఆ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు గొప్పగా. ఆ పనేదో తనే ఇప్పుడు చెయ్యాలనుకున్న దృఢ సంకల్పంతో వచ్చిన తను ఇదేమిటి ఇలా తడబడుతున్నట్టుగా అయిపోతోంది. తన మనస్సు మహారాణిలా కాదు, కనీసం మహారాణికి పక్కన ఉండే చెలికత్తిలా కూడా లేదు. హుష్, నిశ్శబ్దంగా ఉండు కాసేపు అని విసుక్కుంది తన మనస్సుని తనే సమీర. తమకి సాదరంగా ఆహ్వానం పలకటానికి ఏకంగా 4 వచ్చారు బయటికి. ఆహ్వానం పలికే నెపంతో తనని చూసేయాలన్న ఆతృత. అందరి కళ్ళు తన మీదనే ఉండటం సమీర దృష్టిని దాటిపోలేదు. అరే, అలా గుచ్చిగుచ్చి అన్నట్టుగా చూడటం ఏమిటిట? ఒక్క క్షణం చూసి చూపు తిప్పేసుకోవచ్చుగా. సమీరకి పట్టలేనంత కోపం వచ్చింది. ఒక్క క్షణం చూసి చూపు తిప్పుకోవచ్చుగా, బొత్తిగాను సంస్కారం అనేది లేకుండాను అనుకుంది. అరే, నీ అందచందాలు అలాంటివి సమీర, చూపు తిప్పుకోలేకపోతున్నారన్నమాట. ఈ చిన్న విషయం నీకు అర్థం కాకపోవటం ఏమిటి? ఏదో గాభరాలో బొత్తిగా నీ గురించి నువ్వు మర్చిపోయావు, సమీరలోని అహం హెచ్చరించింది. అవును కదూ, తనకెందుకింత గాభరా? నిజమే అనుకుంది. దానికి వెంటనే మనస్సు సమాధానం ఇచ్చింది. అబ్బాయి చూడటానికి ఎలా ఉంటాడోనని నీ గాభరా. అరగంటలో అబ్బాయి నచ్చాడో లేదో నిర్ధారణ చేసేయాలి. అమ్మో, ఏదో కొత్త విషయం విన్నట్టుగా మనస్సులోనే అదిరిపడింది సమీర. ఇదేమిటి, ఇదేదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్టుగా ఆ అదురుపాటు. జాగ్రత్తగా చూసుకో మరి, మనస్సు హెచ్చరించింది సమీరని. అమ్మో, ఈ కొత్త పరిసరాల్లో కూర్చుని జీవితం మొత్తానికి సంబంధించిన మనిషిని పరిశీలనగా చూడటం ఎలా? అదేమిటి ఎలా అని అమాయకంగా అడుగుతావు? చెంపకి చారడేసి కళ్ళున్నాయిగా చూడటానికి, మనస్సు చికాగ్గా ప్రశ్నించింది. కొత్త పరిసరాలా? మరి అబ్బాయిలు చూడటానికి వస్తే వాళ్ళు మగమహారాజుల్లో వచ్చి కూర్చుంటారన్నావు, ఇప్పుడు కొత్త పరిసరాలు అంటున్నావు. నువ్వు ఇప్పుడు మహారాణివే కదా అంది మనసు. అబ్బా ఉండు, నీ సతాయింపు ఒకటి. అబ్బాయి మహారాజు కాదు, నేను మహారాణిని కాదు. అసలే అబ్బాయి ఎలా ఉంటాడా అనే టెన్షన్తో నేను చేస్తుంటే అనుకుంది సమీర. ఎలాగో లోపలికి వెళ్ళి కూర్చున్నాక సమీర క్రీగంట గమనిస్తూనే ఉంది. ఎదురుగా వచ్చిన వాళ్లే కాకుండా ఎవరో తొంగి తొంగి చూస్తున్నట్టుగా అనిపించింది. హఠాత్తుగా సమీరకి బామ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. పెళ్లి చూపులంటే కేవలం అబ్బాయి అమ్మాయిని చూసుకోవడం, అమ్మాయి అబ్బాయిని చూసుకుని విషయాలని తేల్చేయటం కాదర్రా. వాళ్ళ మొహం వాళ్ళేం చూసుకోగలరు ఒకరిని ఒకరు అంత వివరంగాను. అసలు కష్టం పని అంతా చుట్టూ ఉన్న అటు ఇటు జనానికి.
పక్క నుంచి ఎలా ఉందో ఆ ముక్కు చప్పుడి ముక్కులా ఉందా, నిటారుగా కోటేరేసినట్టుగా ఉందా, నడుస్తున్నప్పుడు నడకలో తేడాల్లాంటివి ఏమైనా లేదు కదా, మాట్లాడుతున్నప్పుడు తడబాటు పడ్డంలాంటివి ఏం లేవు కదా, అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పటంలో విసుగు, అసహనం, తల బిరుసుతనం లాంటివి లేవు కదా, చర్మం మీద మచ్చల్లాంటివేం లేవు కదా. ఇన్ని విషయాలు పరిశీలించటం చుట్టూ ఉన్నవాళ్ల పని. మా మటుకు మేమైతే మా ఇళ్లల్లో పెళ్లి చూపులంటే ముక్కొకళ్ళు, మూతొకళ్ళు, కళ్ళొకళ్ళు, కన్నొకళ్ళు ఇలా పంచేసుకునేవాళ్ళం అనుకో. అన్న బామ్మ మాటలు గుర్తుకొచ్చేసరికి సమీరకి ఒక్కసారిగా గొంతులో పచ్చివెలకాయ అడ్డుపడ్డట్టుగా అయింది. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో జనమంతా అదిరిపాటుని తమాయించుకుని కూర్చోవటం సమీరకి తల ప్రాణం తోకకు వచ్చినంత పని అయింది. ఇంతకీ అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని చూడటానికి వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది పడతారా? అలా అనిపించటం లేదు. వాళ్ళకి సహజంగానే బండతనం, ధైర్యం ఉంటాయేమో. అంటే అంటే నువ్వు ఆధునిక యువతివై ఉండి మగాడి కన్నా తక్కువని ఒప్పేసుకుంటున్నావా ఆడది? సమీర అహం ఒక్కసారిగా కోడితాచులా పౌరుషంగా బుస్సుమని లేచింది. అలా అనుకునే ప్రశ్నే లేదు. పంచుకుంటే పంచుకొని తనకేమిటిట? ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడో? మామూలు సంప్రదాయపు పెళ్లి చూపులైతే అమ్మాయి వైపు నుంచి తండ్రో అన్నగారో, తండ్రి బాబాయో ఇలా ఎవరో ఇద్దరు వెళ్ళి అబ్బాయిని చూసి ఆ ఇంటి పరిస్థితుల్ని అంచనా వేసి అమ్మాయిని చూసుకోవడానికి ఫలానా రోజు రండి అని ఆహ్వానించి వస్తారు. కానీ ఇక్కడ పెళ్లి చూపుల వరవడి మారింది. అది సమీర తల్లిదండ్రులకి ఈ పద్ధతి ఇష్టం అయి కాదు, కూతురి మొండితనం హద్దులు దాటి వాళ్ళని నిస్సహాయాల్ని చేయటం వల్ల, ఇక గత్యంతరం లేకపోవటం వల్ల. ఎందుకు అబ్బాయే మన ఇంటికి రావాలి? వాళ్ళు వచ్చేటప్పటికి నేను గంగిరెద్దులా తయారై కూర్చోవాలా? వాళ్ళ రాక కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ కూర్చోవాలా? మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం అబ్బాయిని చూడటానికి. ఇలా మంకుతనం పట్టింది. సమీర తండ్రి స్థాణువైపోయాడు ఇంట్లో పరిస్థితికి. ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేసరికి ఆలోచనలు వెరుతెలలు వేస్తున్నాయి. ఎక్కడ తల ఎత్తాలో, ఎక్కడ మామూలుగా ఉండాలో తెలిసి చావటం లేదు అంటూ ఆయన తన నిస్సహాయత్వాన్ని తన తల్లి దగ్గర చెప్పుకుని వాపోయాడు. నువ్వు కంగారు పడకు నాయనా, దానికి చిన్నప్పటి నుంచి మొండితనం ఎక్కువ. మనకి తెలుసున్నదేగా. అబ్బాయిని చూడటానికి అమ్మాయితో కలిసి మేమే వస్తామని తెలియజేయి, తప్పదు అన్నారు రంగనాయకమ్మ గారు. అమ్మా నువ్వు కూడా ఏమిటమ్మా ఇలా చెబితే అబ్బాయి తరఫు వాళ్ళు ఒప్పేసుకుంటారనే నీ ఉద్దేశం? ఇంత విపరీతపాటు ఆలోచనలు ఉన్న అమ్మాయి మాకు వద్దు పొమ్మంటారు అన్నారు వాసుదేవరావు గారు. దానికి రంగనాయకమ్మ గారు చిన్నగా నవ్వేస్తూ, ఆ రోజులు ఎప్పుడో పోయాయిలే వాసు, ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి దొరికితే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి అన్నారు. ఈ సంబంధం మనకి తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చింది. మనం అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. అబ్బాయి తరఫు వాళ్ళు తెలుసున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పిల్లని చూడటానికి వచ్చేస్తాం అని కబురు పంపారు. ఇప్పుడు వెళ్ళి స్వయంగా నేనే వెళ్ళి అబ్బాయిని చూసుకోవటానికి మేమే వస్తాం అని నేను చెప్పలేను అన్నారు ఆయన. ఫోన్ చేసి చెప్పేయి. కొన్ని ఈ పిల్ల కుంకలకి అనుభవంలోకి వస్తే గాని అసలు విషయం అర్థం కాదు. మనం ఎంత గొంతు చించుకుని చెప్పినా ప్రయోజనం లేదు. కాస్త అర్థింపుగా చెప్పి చూడు. వాళ్ళు కాదంటే మనం ఏం చెయ్యలేం. అంతా ఆ భగవంతుడి నిర్ణయం, మన చేతుల్లో ఏం లేదు. ఆవిడ చివరిగా వేదాంతాన్ని ఆశ్రయించారు. అది జీవితానుభవం చెప్పిన అద్భుతమైన పాఠం. మరి తెలుసున్న వాళ్ళం అంటూ ఈ సంబంధానికి మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళని వాళ్ళే ఎంత పొరపాటు చేశాం అని నిందించుకుంటారు. వాసుదేవరావు గారు తన నుదుటి మీద తనే సున్నితంగా కొట్టుకుంటూ అన్నారు. ఆ తర్వాత భార్య మీద చూపించారు తన అసహనాన్నంతా. కూతుర్ని సరైన పద్ధతిలో పెంచలేకపోయావు అంటూ. వసుంధర భర్త ఆగ్రహాన్ని చూసి జాలిపడిందే గాని కోపగించుకోలేదు. ఏదో విధంగా ఈ సంబంధం ఖాయం అయితే చాలు అనుకుంది ఆవిడ. ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూడటం అయింది.
మిగతా విషయాలన్నీ బాగుంటే జాతకాలు కలవవు, జాతకాలు కలిస్తే మిగతా విషయాలు తృప్తిగా ఉండవు. ఈ రెండు బాగుంటే అబ్బాయి అమ్మాయిల అభిప్రాయాలు కలవటం లేదు. ఈ రకంగా సమీర్ తల్లిదండ్రులు ఒక విధంగా విసుగు చెందిపోయి ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందాన ఈ సంబంధం విషయంలో నిర్ణయాన్ని తీసుకుని అబ్బాయి తరఫు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు అసలు విషయాన్ని. బోలెడంత ఇబ్బంది పడిపోతూ వాసుదేవరావు గారు. అబ్బాయి తండ్రి తేలిగ్గా నవ్వేస్తూ, విషయం అంతా మన మధ్యవర్తుల ద్వారా తెలుసుకున్నాంలేండి. కాలంతో పాటు ఇటువంటి మార్పుల్ని ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేసరికి వాసుదేవరావు గారికి ప్రాణం కుదుటపడినట్టు అయింది. పర్యవసానంగా ఈ విధంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి అబ్బాయి అందచందాలు ఈ విధంగా సస్పెన్స్లో ఉంచబడ్డాయి. ఆ సస్పెన్స్ అమ్మాయిని మరింత టెన్షన్లో పెడుతోంది. ఎందుకంటే అబ్బాయికి అందచందాలేమిటి, సమర్థుడో కాదోనన్న పాత చింతకాయ డైలాగు చెబుతారు మళ్ళీ ఈ పెద్దవాళ్ళు. ఈ విషయంలో మళ్ళీ అమ్మా నాన్నలతో పెద్ద యుద్ధం చేయవలసిన పరిస్థితి రాకూడదు అని భయపడింది. బోలెడన్ని జతల కళ్ళు తనని అతిక్కుపోయాయన్న సంగతి సమీరకి అర్థం అవుతూనే ఉంది. లోకవిరుద్ధంగా ఉన్న తన ప్రవర్తన కూడా అందుకు కారణం అవుతోందని ఆమెకి తెలుసు. కానీ ఒక సత్యం మాత్రం ఆమెకి నిశ్శబ్దంగా అర్థం అవటం ప్రారంభించింది. అబ్బాయి పెళ్లి చూపులకి వచ్చి మగమహారాజులా ఫీల్ అయిపోతాడు అన్నది ఆడపిల్లల, స్త్రీవాదుల భ్రమ మాత్రమేనని. పోనీ అబ్బాయి మహారాజు మాట అటుంచితే తను మహారాణిలా ఫీల్ అవుతోందా అంటే అది ఉన్నట్టుగా లేదు. ఉట్టి టెన్షన్ తప్ప. అందరూ సర్దుకుని కూర్చుని కాఫీ పలహారాలు అయ్యాక అబ్బాయి ప్రవేశం జరిగింది. ముందు గట్టిగా నిర్ణయించుకున్న ప్రకారం ధీమాగా కళ్ళెత్తి చూసింది ఎదురుగా వచ్చి కూర్చున్న అబ్బాయి వైపు. అబ్బే, అబ్బాయి ఏం బాగాలేడు, అస్సలు బాగాలేడు అన్న నిర్ణయాన్ని ఆమె మనసు 2 క్షణాల్లో చెప్పేసింది. ఇంకో 2 క్షణాలు పరిశీలనగా చూసిన సమీర అనుకుంది మనస్సులో, అమ్మయ్య, అబ్బాయి అటు ఇటుగా లేడు, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోను, అస్సలు బాగాలేడు, తనకన్నా పొట్టిగా ఉండేలా కూడా ఉన్నాడు. సమీర తల్లిదండ్రులు కూడా అటువంటి నిర్ణయానికే వచ్చేశారు. ఓ పక్క అమ్మయ్య అనిపించిన, ఇంకో పక్క కాస్తంత నిరుత్సాహంగానే అనిపించింది సమీరకి. ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం అన్నీ బాగున్నాయి. అందచందాలు కూడా బాగుండి ఉంటే తన మహారాణిలా వచ్చి ఎగరేసుకుపోదాం అనుకుంది. విప్లవరాణిలా వచ్చి వీరవనితలా తిరిగి వెళ్దాం అనుకుంది. కానీ ఆశ నిరాశే అయింది. పోనీలే, తన ఈ ప్రయత్నం స్త్రీ ప్రపంచంలో ఒక అద్భుతమైన మార్పుకి ప్రారంభం అవుతుంది అని తనని తను అభినందించుకోపోయిన సమీర, ప్రారంభం మాట అటుంచు, నువ్వు ఇప్పుడు మహారాణిలా ఎంజాయ్ చేసావా చెప్పు అంటూ ఆమె మనసు ఆమెని నిలదీసింది. లేదుగా, బిక్కమొహంతో లోపలే సమాధానం చెప్పింది సమీర. మరి ఇంకేం కొత్త ప్రారంభం? అందుకే పాత పద్ధతులన్నీ తప్పు అని అనేసుకోకూడదు మీ యువత. ఎన్నో కోణాల్లో ఎంతో ఇదిగా ఆలోచించి పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పద్ధతులవి. ఇన్నాళ్ళు ఎన్నో పరీక్షల్లో నెగ్గినవి. తల్లే తన మనస్సుగా మారి హితబోధ చేస్తున్నట్టుగా అనిపించింది సమీరకి ఆ క్షణంలో. అబ్బాయి చదువు సంస్కారం వల్లనేమో హుందాగానే కూర్చుని మధ్య మధ్యలో సమీరని పరిశీలనగా చూస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఏదో లోకాభిరామాయణంలో పడ్డారు. అదిగో అప్పుడు జరిగిందా సంఘటన. అత్తయ్య అత్తయ్య అంటూ ఓ కుర్రకుంక వచ్చి సమీర ఒడిలో వాలిపోయి ఆమె కళ్ళల్లోకి చూస్తూ గమ్మత్తుగా నవ్వటం మొదలుపెట్టాడు. 2 క్షణాల తర్వాత, నువ్వు నవ్వవేం అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి వాడి చూపులు. వాడో చిచ్చరిపిడుగు మరి. సమీరకి అత్తయ్య అన్న ఆ మాట చిరచిరలాడుతున్నట్టుగా అనిపించింది. అంటే ఈ ఇంట్లో అందరూ ఈ సంబంధం నిశ్చయం అయిపోయినట్టుగా అనుకుంటున్నారా ఏమిటి? ఎంతటి సాహసం! నువ్వేదో జయించాననుకుంటున్నావు. ఆమె మనస్సు ఆమెని వెక్కిరించింది. వాడి వైపు ఉరిమినట్టుగా చూసింది. అది గమనించిన ఓ యువతి చప్పున ముందుకు వచ్చి, ఇంట్లో హడావుడి చూసి ఎవరొస్తున్నారు అని అడిగితే వాడికి అత్తయ్య వస్తుందిరా అని నేనే చెప్పాను అని సంజాయిషి ఇస్తున్నట్టుగా వాడిని లాగి తీసుకువెళ్ళింది. ఇదే పెళ్లి చూపులు తమ ఇంట్లో అయితే
ఇలా జరిగి ఉండేది కాదేమో అనిపించింది సమీరకి. స్థానబలం ఇది. పైగా తను ఓ కొత్త ఒరవడితో విప్లవ వనితలా వచ్చింది ఇక్కడికి. అదో వేళాకోళంగా మారిపోలేదు కదా. అందుకే తనని చూడటానికని ఎక్కువ జనం కూడా పోగై ఉంటారు అనుకుంది సమీర. ఏది ఏమైతేనే పరిసరాలు చల్లగా ఉన్న ఒంట్లో మనసులో ఏదో ఉక్కబోత ఇబ్బంది పెట్టేస్తున్నట్టుగా ఉంది సమీరకి. క్షణం ఒక యుగం అయినట్టుగా ఉంది. లోపలికి రండి అంటూ వాళ్ళు అమ్మని ఆహ్వానించారు. అమ్మో, ఇప్పుడు అమ్మ ఇక్కడ తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుందా అనుకున్నంత జరిగింది. అందరూ లోపలికి వెళ్ళిపోయాక అబ్బాయి సమీరని పలకరించాడు. ఎదురుగా ఉన్న అమ్మాయిని ఇబ్బందికి గురి చేయకూడదన్న ఉద్దేశ్యంతో సరళమైన సంభాషణే చేశాడు. ఓర్పుతో చిరునవ్వుని నటించింది సమీర. సమీర హాల్లో ఒక్కతి ఉందన్న స్పృహతో ఉన్న వసుంధర భర్తను తీసుకుని తొందరగానే బయటికి వచ్చేసింది. బయటికి వచ్చి కారులో కూర్చోగానే తనదైన స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చి పడ్డట్టుగా అనిపించింది సమీరకి. కానీ ఇలా ఎన్ని పెళ్లి చూపులు ఎదుర్కోవాలో, అబ్బాయి ఎప్పటికీ తనకి నచ్చేవాడు దొరుకుతాడో అన్న దిగులు మాత్రం మనస్సుని కమ్ముకోవడం ప్రారంభించింది. అందాన్ని మించి ప్రతిభకి సమీర మార్కులు వేయలేకపోయింది. ఆ సంబంధం కుదరలేదు. ఆ రాత్రి సమీరకి ఒక కల వచ్చింది. అబ్బాయిలు మహారాజుల్లా ఇంట్లో కూర్చుని అమ్మాయిని చూసుకోవటానికి రమ్మంటారా? ఈ అహంకారాన్ని మేం ఖండిస్తున్నాం అని అమ్మాయిలంతా నినాదం చేస్తున్నట్టు. చప్పున నిద్రలోంచి లేచి కూర్చున్న సమీరకి చెమటలు పట్టినట్టు అయింది. సమాప్తం. ఇదండి కథ. మరి ఈ కాలంలో అమ్మాయిల వేగం చాలా ఎక్కువగా ఉంది. మరి మీ అమ్మాయే కనుక పెళ్లి చూపులకి ఇలా అబ్బాయిని చూడ్డానికి మనమే వెళ్దామంటే మీరైతే ఏమంటారు? మరి కామెంట్స్లో సరదాగా మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. ఓకే, మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను.